మన ఇంట్లో పైన ట్యాంక్స్ ఉంటాయి కదా, ఆటో కట్ ఆఫ్ అవ్వడం కోసం ఈ సెటప్ మాట. మనకు తెలుసుగా ప్రతిసారి బోర్ అపార్ట్మెంట్స్ లో వాటర్ పైన చెక్ చేస్తూ ఉంటాం, ఎంత వాటర్ ఫిల్ అయిందా లేదా, ప్రతిసారి ఆపడం కోసం ఎవరినో చూస్తూ ఉండాలి. సో ఇప్పుడు ఆ ప్రాబ్లం లేకుండా ఆటో కట్ ఆటోమేటిక్ ఆన్ అవడానికి ఈ సెటప్. ఒకసారి ఈ సెటప్ ని ఎక్స్ప్లెయిన్ చేయమని మన టెక్నీషియన్ ఒకసారి చెప్పండి. 8 రకాల మోడల్స్ వచ్చాయి ఆల్మోస్ట్. ఓకే, ఇది ఏంటంటే మీకు ప్రతి ఇంట్లోనూ బోర్ ఆటోమేటిక్ గా ఆన్ చేయాలి ఆఫ్ చేయాలి అనుకుంటారు. కొంతమంది ఏంటంటే ఆన్ చేసి మర్చిపోతారు. అది మర్చిపోవడం వల్ల ఏంటంటే తిరిగి పాడైపోతుంది. దీని వల్ల ఎన్ని వేల రూపాయలు ఖర్చు అవుతుంది. అలా ప్రాబ్లం ఉండకుండా మేము ఏం చేసామంటే ఆటోమేటిక్ సిస్టమ్ మనం చేసామన్నట్టు 2014లో మనం స్టార్ట్ చేస్తాం దీన్ని. ఇందులో మాకు రకరకాలుగా ఒక ప్రొడక్ట్ స్టార్ట్ చేస్తాం దీన్ని స్టార్ట్అప్ లో. ఇదే మనకి అన్ని రకాలుగా వెళ్ళాయి అన్నట్టు. ఇందులోనే ఇప్పుడు బోర్ కానివ్వండి, సంప్ బోర్ అండ్ సంప్ బైపాస్ మోడల్, రెండు ఒక మంజీరా వాటర్ సపరేట్, బోర్ నీళ్లు సపరేట్. సింపుల్ వాటర్ రకరకాల అంటే అందరికి అర్థమయ్యేలా మున్సిపల్ వాటర్ నార్మల్ గా మన బోర్ వాటర్ ఎలాగానో చెప్పండి. అయితే ఏంటంటే ఇప్పుడు ఇది మనకి అస్త్ర 500 మోడల్ అండి. ఇది మన డిస్ప్లే అవుతుంది కింద. సంప్ లో వాటర్ ఉన్నప్పుడు పైన వాటర్ ట్యాంక్ లో వాటర్ అయిపోతే ఆటోమేటిక్ గా ఆన్ చేస్తాం, వాటర్ అనేది పైకి తీసుకుంటుంది. ఒక్కొక్కసారి నిండిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా కట్ ఆఫ్ అవుతుంది. ఒకసారి దాన్ని ఆన్ చేసి చూపిస్తాను ఎలా వర్క్ అవుతుంది. ఇదేమో నార్మల్ గా మన బోర్ ఇది బోర్. మీరు ఇందులో సెన్సింగ్ లో వాటర్ చూసుకోవచ్చు. ఒకసారి ఇప్పుడు ఇందులో వాటర్ లేదు, దగ్గర తీసుకొచ్చాను. ఇప్పుడు ఇది ఎలా ఫిల్ అవుతుంది, ఆటోమేటిక్ గా ఫిల్ అవుతుంది, ఆటోమేటిక్ ఆఫ్ అవుతుంది. ఒకసారి చూద్దాం. ట్యాంక్ లో వాటర్ లేదు, ట్యాంక్ లో వాటర్ ఫిల్ అవుతుంది. ఇక్కడ మనం ఈ సిగ్నల్ చూడొచ్చు ఎంత ఫిల్ అవుతుందని. ట్యాంక్ పవర్ హెడ్ ట్యాంక్ స్టెప్ బై స్టెప్ దానిపైన మనకి ఇండికేషన్స్ వస్తూ ఉంటే మనకి ఇందులో ఫస్ట్ సెన్సర్ అండి. ఫస్ట్ సెన్సర్ వచ్చేసి మనకి డౌన్ లెవెల్. డౌన్ లెవెల్ పై నుండి తగ్గిందంటే వాటర్ ఆన్ అవుతుంది అన్నమాట. డౌన్ లెవెల్ సెన్సర్ వరకు వాటర్ సరే, డౌన్ లెవెల్ సెన్సర్ వాటర్ తగినప్పుడు మనకి ఈ పాయింట్ మనకి అనమాట, అంటే వాటర్ మనకి ఇక్కడ వరకు వచ్చింది అనేసి. నెక్స్ట్ సెంటర్ సెన్సర్ తగినప్పుడు మన ఈ లైట్ వెళ్తుంది. ఒకసారి చూడండి. ఇంకోటి ఏంటంటే స్పెషల్ ఏంటంటే ఇందులో వాటర్ లేకపోతే మోటార్ ఆన్ కదండి ఫస్ట్. ఓకే, బోర్ అనేది ఆన్ కాదు. ఓకే, ఇందులో వాటర్ లేకపోతే బోర్ ఆన్ కాదు. ఓకే, ఓకే, మోటార్ అనేది సేఫ్టీ ఉన్నది. సూపర్ సూపర్, అదో సేఫ్టీ. ఓకే. సో దీనివల్ల ఏంటంటే మీకు కరెంటు ఎక్కువ పాడవకుండా చూసుకోవచ్చు. అలాగే మోటార్ కూడా హీట్ అయిపోద్ది ఒకవేళ వాటర్ లేకుండా మోటార్ ఆన్ ఫీల్ అయిపోయిన తర్వాత ఆటో కట్ ఆఫ్ అవుతుంది. దానివల్ల మాకు మ్యానుఫ్యాక్చరింగ్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇది ఈసీఎల్ లో మనకి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది. ఓకే, సూపర్. సో మీకు ఎలాంటి ఇంట్రెస్ట్ ఉన్నా సరే ఏంటంటే ఖచ్చితంగా ఇలాంటిది నీడ్, అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్స్ ఎప్పుడు మనం సపోర్ట్ చేయాలి. అదే చూసారా, ఆ సెన్సర్ మిడిల్ సెన్సర్ టచ్ కానీ మనకి ట్యాంక్ హాఫ్ ఫుల్ ట్యాంక్ ది మన సెన్సర్ వెలిగింది. ఇంకోటి ఏంటంటే ఇది షాక్ కొడుతుందా కొట్టదా ఒకసారి చూపించండి. షాక్ కొట్టదండి, మీరు ప్రాబ్లం లేదు. ఇలా మనం పట్టుకున్నా ఏం కాదు. ఓకే, సూపర్. దీంట్లో మనకి సెన్సింగ్ అవుతుంది, జస్ట్ సెన్సింగ్ కోసం మనం పెట్టాము ఇది. సో షాక్ అనేది కొట్టదు. మీకు ఇందులో వాటర్ తగ్గుతున్న కొద్దీ మీకు ఇండికేషన్స్ కూడా కింద వాటర్ ఉందా లేదా సంప్ లో అని చూసుకుంటుంది దాని. ఓకే, ఓకే, సూపర్. అండ్ ఒకసారి టచ్ అయింది వాటర్ కట్ ఆఫ్ అవుతుంది. ఓకే, మీరు చూస్తున్నారు. సూపర్. ట్యాంక్ ఫుల్ అయింది, ఆ సెన్సర్ ఆటో కట్ ఆఫ్ అయింది. సో ఇలాంటి ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్స్ అయితే మనం సపోర్ట్ చేయాలి. ఎవరికైనా కావాలంటే వీళ్ళైతే కాంటాక్ట్ అవ్వచ్చు.